గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అందువల్లనే ఈ ప్రాంతం అంతా కూడా ఇంత సంతోషంగా సమృద్ధిగా ఉంటుంది. తిరుపతి క్షేత్రం అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. అయితే ఈ మధ్య అమ్మవారి ఉత్సవాలు, గంగమ్మ జాతర మహోత్సవాలు ఎంతో కన్నుల పండుగ కూడా జరిగాయి. సో అది అయిపోయిన తర్వాత 41 రోజుల పాటు కూడా అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం, ఆదివారం, ఇట్లా శుక్రవారం ఇట్లాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించి అలంకరణతో పాటు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకసారి మీరు కానీ చూస్తే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నోట్ల కట్టలు కరెన్సీతో 50 లక్షల రూపాయల కరెన్సీతో మొత్తం అమ్మవారి అలంకరణ వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, చుట్టూ ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారికి అంతా కూడా 50 లక్షల రూపాయలతో నోట్ల కట్టలతో 10 రూపాయలు, ఇట్లా 20 రూపాయలు, 50 రూపాయలు, ఇట్లా 100 రూపాయలు, 200 రూపాయలు ఈ నోట్లతో అమ్మవారి అలంకరణ చేశారు. భక్తులందరూ కూడా ఎంతో సంతృప్తి చెంది, ఎంతో తన్మయం చెంది అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ ఉన్న అమ్మవారు ఆ నోట్ల కట్టల మధ్యన నోట్ల కట్టలతో అలంకరణ జరుగుతూ ఉంటే చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి చూడండి, ఎంతమంది భక్తులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇవాళ ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా ఈ రకంగా అంటే అమ్మవారు ఈ అలంకరణలోనే ఉంటారు. అందువల్లనే పొంగలు పెట్టుకునే వాళ్ళు, అదేవిధంగానే కర్పూర హారతులతో అభిషేకాలలో అక్కడ పాల్గొనే వాళ్ళు మొత్తం కూడా ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులంతా కూడా అంటే అమ్మవారిని రకరకాల కోరికలు కోరుకొని అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అందువలన ఇంత పెద్ద ఎత్తున రద్దీ రావడం జరిగింది. తిరుపతి స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో కంప్లీట్గా పూర్తి స్థాయిలో కూడా అంటే తోపులాట్లకి, తొక్కుసలాట్లకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇలాంటి మహిళలు వాళ్ళందరూ కూడా అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం కానీ, అక్కడ ప్రసాదాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో తాతయ్యగుంట అమ్మవారు అనగానే దాదాపుగా ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానాలందు ఈరోజు జాతర తర్వాత వచ్చే 2వ మంగళవారం ఈరోజు ఉదయం 3 గంటలకే అమ్మవారికి ప్రత్యేక ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వజ్ర కిరీటం, బంగారు మొక్కవచంతో పాటు ఈరోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల నోట్లతో 50 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ఈరోజు అమ్మవారిని సర్వాంగ సుందరంగా ఈరోజు అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు జాతరలో ఎంతమంది భక్తులు వస్తారో ఈరోజు దాదాపు అదేవిధంగా ఈరోజు ఇప్పటికే 40,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు కూడా పొందడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ కూడా సమన్వయం పాటించి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని చెప్పి కూడా పాలకమండలి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా